ఈరోజు నా ఫుడ్ ప్లేట్ అనమాట. ఎందుకు చేస్తున్నాను అంటే లావ్ అవడానికి చేస్తాను అనమాట. కర్డ్ రైస్ విత్ ఎగ్ అనమాట. టైం స్పెండ్ చేసి వాళ్ళకి తినిపించగలిగితే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఇలా పడుకుంటారు. క్యారెట్ కూడా యాడ్ చేయమన్నారు, ఇంట్లో అయితే క్యారెట్ లేదు. అంటే నేను ఈరోజు చోళ చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. గీత పాప అయితే హోంవర్క్ చేసింది. పన్నీరు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఫైనల్ గా ఆలు పరోటా వేసాను అనమాట. ఈరోజు నువ్వు తిండికి 1 కేజీ అని పెరుగుంటుంది. థ్యాంక్ యూ చెప్పు. హలో గైస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాము. మా ఆయన అయితే ట్రైనింగ్ వెళ్ళారనమాట. ఈరోజే ట్రైనింగ్. అసలు మార్నింగ్ నుంచి ఇంకా వీడియో తీయబుద్ది కాలే. నిన్న కూడా ఇంకా ఇంటికి వచ్చినట్టు ఫుల్ టైర్డ్ అయిపోయాం, పడుకుంటుపోయాం అనమాట. ఫుల్గా ఆయిల్ కూడా రాసేసాను తలకి కదమ్మా. సో ఈరోజు అయితే మేము స్టార్ట్ అయిపోతాం. పెట్టి బ్యాగ్లో వేసి. సో ఇప్పుడైతే అన్ని సర్దియాలి. అంటే తెచ్చింది ఒక బ్యాగే, ఆ బట్టలు గట్ట అన్ని సర్దిసుకొని వెళ్ళిపోవడమే కదమ్మా. వాళ్ళ డాడీ అయితే ఇంకా రాలేదు. వాళ్ళ డాడీ వచ్చాక వెళ్తాం. ఏమో గీతమ్మ అయితే పడుకోండి, లేనిష్ అయితే పడుకొని లేచిపోయింది. నేను పడుకోలే, వీడియోస్ ఎడిటింగ్ చేసుకున్నా. ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం అనమాట. సో డాడీ వాళ్ళు అయితే పాప కోసం బిస్కెట్స్ మొన్న శ్రీకాకుళం నుంచి తెచ్చారంట. ఈ బిస్కెట్స్ ఇవి క్రీమ్వి, ఇవి వచ్చేసరికి కొబ్బరి బిస్కెట్స్ అంట. ఇవి వచ్చేసరికి తాండ్ర నిన్న మేము అన్నవరం నుంచి వస్తున్నప్పుడు కొన్నాము. సో ఇవన్నీ మాకు ఇచ్చారు మేము పట్టుకెళ్ళడానికి. ఎక్కడైతే గుడ్లు కడుతుంది అనమాట. గుడ్లన్నీ వేస్తావా? ఆదర్శ్ అయితే ఇందాక అన్నం తినడు, మళ్ళీ అన్నం తెచ్చుకుంటా వెళ్తాను. ఎలాగ చాలమ్మా పద. ఇంకా మేమైతే నర్సీపట్నంకి స్టార్ట్ అయిపోయాం అనమాట. మధ్యలో దాబా గార్డెన్స్ దగ్గర మొబైల్స్కి పౌచెస్ గట్రా మార్చుకుందామని చెప్పేసి ఈ ఏరియా వచ్చాము. మేము గాజువాక్ కలిసి వెళ్తున్నాం అనమాట ఈరోజు కదమ్మా. టైం ఇక్కడే 8 అయిపోతుందిలేండి. మేము వెళ్ళేసరికి ఎలాగలేదన్నా 11, 12 ఈజీగా అవుతుంది. ఎలాగో పడుకునేది ఆ టైం వెళ్ళండి, ఎంతకి వెళ్ళా పర్లేదు. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో ఇక్కడ వచ్చేసరికి ఇవేంటి చూసారా, డ్రై ఫ్రూట్స్ అనమాట. ఫస్ట్ టైం నేను డైట్ చేస్తున్నాను. ముహూర్తం బాగుందో లేదో నాకు తెలియదు కానీ. సో ఇవైతే ఫస్ట్ మిక్సీ కొట్టాలి, పాలలో వేసుకొని తాగాలంట, అందుకోసం. సో పాప అయితే లేచింది కానీ తనైతే మాట వినట్లేదు. మేడం చూస్తున్నారు వీడియో. తను బ్రష్ చేసుకోవడం వచ్చండి, బట్ చేసుకోదంట. నేనే స్నానం చేపియాలంట, బ్రష్ చేయాలంట. మరి నీకు బాక్స్ కడుతున్నావు కదా, నీకు చేయి నొప్పి వస్తుందా? వాళ్ళు నాన్న చేపిస్తానంటే వద్దంట, అమ్మాయి చేయించాలని అంటుంది. ఇలా ఉంటుంది మా పాప. తను ఏమైంది నాన్ని? పామనా? మరి రాత్రి చెప్పొచ్చు కదా. సో ఇక్కడైతే ఇడ్లీ సాంబారు. ఇడ్లీ ఆల్రెడీ పెట్టాను, కూర అయితే ఉడుకుతుంది అనమాట. ఎగ్ విత్ టమాటా కర్రీ. యాక్చువల్గా నాకు మధ్యాహ్నం లంచ్కి ఎగ్ టమాటా కర్రీ వండమన్నారు, అందుకోసమే వీళ్ళకి కూడా వండేస్తున్నాను. అందరికీ ఒకటే కర్రీ అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ నేనైతే ఇది మిక్సీ కొట్టా. అయితే స్కూల్కి రెడీ అయిపోయింది, కానీ ఈరోజు టిఫిన్ చేయలేదు. ఇంకా స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మా ఆయన అయితే దీపం పెట్టారు, నేనైతే హాట్ ఇచ్చేసిన. ఇప్పుడు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ చిన్నదానికైతే తినిపించాను. సాంబార్ వేసి ఒక ఇడ్లీ తిన్నదనమాట. ఇప్పుడు మా ఆయన నేను అనమాట బ్రేక్ఫాస్ట్. అతను సాంబార్ ఇడ్లీ, నేను కూడా సాంబార్ ఇడ్లీ. ఇది ఈరోజు నా ఫుడ్ ప్లేట్ అనమాట. 4 ఇడ్లీలు తినమన్నారు, ఒక ఎగ్ తినమన్నారు అనమాట. సాంబారు, చట్నీ. హెల్దీయా? పడదంటవా? మరి ఏం చేస్తాం, తప్పదు కదా. డైట్ చేస్తాం అన్నప్పుడు, ఫిక్స్ అయినప్పుడు అలవాటు చేసుకోవాలి. మళ్ళీ 1 o'clockకి లంచ్. ఒకరు చెప్పినట్టు వినాలంటే చాలా కష్టమనే కదా, అది ఫుడ్ విషయంలోనే నాలాంటిది అయ్యి. కానీ ట్రై చేద్దామండి. నేను యాక్చువల్గా డైట్ ఎందుకు చేస్తున్నాను అంటే లావ్ అవడానికి చేస్తున్నాను అనమాట. చాలామంది సన్నం అవడానికి డైట్ సీక్రెట్ చెప్పాను అంటారు, బట్ నేను లావ్ అవడానికి చేసుకుంటున్నాను. ఇలాంటి డైట్ పాటిస్తాను అనమాట. చూద్దాం ఎన్ని రోజులు చేస్తానో కదమ్మా. ఖర్జూరమా గిడ్డిగెళ్ళ కదా ఐషీవు ఇడ్లీ తీసింది తల్లి. సో టైం అయితే 11:30 అయిందండి. మాకు రైస్ పెట్టేసాను, నేను 1 కల్లా ఫుడ్ తినేయాలని చెప్పేసి. ఇప్పుడైతే లెనిష్ అమ్మకు కూడా తెల్లవారి గీతమ్మక పెట్టిన అన్నం మెత్తగా వండుతున్నాను పాప కోసం. సో అందుకోసం ఆ అన్నం ఉంచి ఇప్పుడు కర్డ్ రైస్ విత్ ఎగ్ అనమాట. సో మధ్యాహ్నం పాపకి లంచ్ కదమ్మా.
నిజమండి, మన పనులు పక్కన పెట్టుకొని పిల్లల కోసం కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వాళ్ళకి తినిపించగలిగితే మాత్రం వాళ్ళు హ్యాపీగా ఇలా పడుకుంటారు అనమాట. సో టైం 12 అయింది, 11:30కి అన్నం పెట్టేసిన, 12 కల్లా కనీసం పాలు కానీ ఏం అడగకుండా పడుకొని పోయిందనమాట. సో చూడండి, చక్కగా ఫుడ్ అయితే ఎంతో తిన్నా తెలుసా. ఇది యాక్చువల్గా మెత్తగా పిసికేసి దీన్ని నింపుగా తెచ్చిన, కొంచెం ఇంకా పావు అట ఉంటుంది, వదిలేసింది, తినలే, డోకేస్తుంది అప్పటికే. నెక్స్ట్ ఎగ్ వచ్చేసరికి హాఫ్ ముక్క తిన్నదనమాట, చిన్నవి 2 పీసెస్ వదిలేసింది. సో పర్లేదు, తన పొట్టకది సరిపోతుంది. ఎందుకంటే 9:15కి 9:30కి అనుకోండి ఒక ఇడ్లీ తిన్నది. తను లేగడమే 9 o'clock లేసింది. ఇంకా 9:30 కల్లా ఇడ్లీ పెట్టాను, 11:30 కల్లా మళ్ళీ అన్నము గుడ్డు పెట్టేసినాను అనమాట. హాఫ్ తినేసి చక్కగా పడుకొని పోయింది. హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. ఇక్కడ నుంచి ఇదే టైం నేను మెయింటైన్ చేస్తాను నా పనులన్నీ. తర్వాత సంగతి ఈ వీడియోలో అవన్నీ పక్కన పడేస్తాను మాత్రం. ఇక్కడ నుంచి పాపని టైం టు టైం ఫుడ్ పెట్టేసి తను పడుకోబెట్టాక మిగతా పనులు నేను చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం కదా ఏదైనాను. సో నాకు భలే అనిపించింది ఈరోజు అయితే మాత్రం. తను చక్కగా తినేసి పడుకునిపోయింది. 2 సార్లు డోకేసరికి మాత్రం నేనే అన్నం అయితే మిగతాది పెట్టలేదు, అలా వదిలేసినాను అనమాట. అంటే డోకేస్తుంది కదా, మళ్ళీ పెడితే ఎక్కడికి అక్కేస్తుంది అన్న భయానికి అన్నట్టు. ఈరోజు పెరుగన్నం పెట్టాను కాబట్టి రాత్రికి వీలైతే చారు చేస్తాను. చారన్నం నైట్కి పెట్టేసి పడుకోబెడతాను. ఏమైతే 1 అవుతుందన్నమాట. ఇది ఈరోజు నా లంచ్ ప్లేట్ అనమాట. క్యారెట్ కూడా యాడ్ చేయమన్నారు, ఇంట్లో అయితే క్యారెట్ లేదు. సో కేరా ఒకటి అదే కుకుంబర్ అయితే యాడ్ చేసేసిన. ఆమెతే 4:30 అవుతుంది. మధ్యాహ్నం మా ఆయన 2:30కి వచ్చారు, లంచ్ చేసి వెళ్ళిపోయారు. సో అతను వచ్చేలోపు ఒక కునుకైతే వేసేసిన అనమాట. పడుకొని లేచిపోయాను ఒక 1/2 hour. సో మళ్ళీ అతను తినేసి వెళ్ళాక పడుకోవడం అవ్వలేదు, లెనిషతో అలా ఆడుకున్నాను. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ బఠానీ పెట్టాను అనమాట. ఆల్రెడీ బాయిల్ అయిపోయి పక్కన పాలు పెట్టాను అనమాట. గీత పెక్క వచ్చేస్తుంది కదా, వచ్చినట్టు తనకి మిల్క్ ఇవ్వడానికి, వేడుకున్నప్పుడు తనకి ఇస్తే మంచిదని చెప్పేసి. ఇక్కడ బఠానీ ఎందుకంటే నేను ఈరోజు చోలే చాట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, నా ఈవినింగ్ స్నాక్ అనమాట. సో అందుకోసం బఠానీలు పెట్టేసుకున్నాను అనమాట. చోలే చాట్కి ఏ బఠానీ యూజ్ చేస్తారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొంతమంది కాబోజీ శనగలు యూజ్ చేస్తున్నారు, కొంతమంది మామూలు వైట్ బఠానీ యూజ్ చేస్తున్నారు. మీకు తెలిస్తే చెప్పండి. నేనైతే ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా వాళ్ళు చెప్పారనమాట, పక్కన ప్రిపరేషన్ కూడా వాళ్ళే ఇస్తున్నారు, ఎలా ఏం చేయాలని చెప్పేసి. వాళ్ళు చెప్పిన ప్రకారం నేను చేసుకెళ్ళిపోతున్నాను అంతేని. సో ఈవినింగ్ స్నాక్ అయితే ఇదండి. ఇప్పుడైతే ఆనియన్, టమాటీ, దోసకాయ ముక్కలు కట్ చేసేసి అందులో నెక్స్ట్ శనగగుడ్లు ఏపినవి వేసేసి కొంచెం లెమన్ జ్యూస్, బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్, లైట్గా పెప్పర్ కావాలంటే పెప్పర్ వేసుకోవచ్చు అని చెప్పారనమాట. నా స్టైల్లో నేను చేసేస్తాను, వాళ్ళు చెప్పినట్టు చేసేస్తాను అనమాట నా స్టైల్లో. అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇప్పుడు తెచ్చి. సో పాలైతే రాత్రికి తాగుతానంది. గీతమ్మకైతే ఇడ్లీ విత్ చికెన్ పచ్చడి కావాలన్న వేసాను. అన్నం చికెన్ పచ్చడి తింటావా? ముద్దు ఇడ్లీ తింటాను అన్నావా? అన్ని అబద్ధాలే నువ్వు. గీత పాప అయితే హోంవర్క్ చేసింది. 2 స్పూన్లు అన్నం తినదండి, పచ్చడితో ఎక్కువ తినలేదు. సో ఇంకా చాట్ తింటది నాతో పాటు. జుత్తు అయితే మొత్తం చూడండి ఎలా చేసుకుందో, ఇప్పిసింది పిల్లక. మరి ఇంకా వేసుకోదు, జడ వేసుకోమన్నా కూడా తనకి ఇబ్బందిగా అనిపిస్తుంది తెల్లారి నుంచి అలా కట్టి ఉండడం వల్ల. తింటావా లేని? నువ్వు తింటావా చాట్? ఇస్తాను. అయితే ఇప్పుడు 7:30 దాటిందండి. ఇప్పుడు కిచెన్లోకి వచ్చాను అనమాట. నైట్ డిన్నర్ వచ్చేసరికి పన్నీర్ పరాటా చేస్తున్నాను. సారీ పన్నీర్ ఆలు పరాటా అనమాట. సో దానికోసం అయితే పన్నీర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసేసాను. అదే బంగాళదుంపలు వచ్చేసరికి కుక్కర్లో పెట్టాను. ఇక్కడ వస్తే చపాతీ ముద్ద కలిపేసాను అనమాట. సో బంగాళదుంపలు ఉడికిపోయిన తర్వాత తొక్కలు తీసి బాగా స్మాష్ చేసి ఇదంతా కలిపేసుకోవడమే నేను ఫస్ట్ టైం ట్రై చేయడం అండి. వాళ్ళు చెప్పిన ప్రకారం చేసేస్తున్నా. ఈ డైట్ కాదు కానీ అలాగే చేసుకుంటుంటే సరిపోతుంది. చేయడం తిన్నాం అదే పని అయిపోతుంది. బాబాయ్ డైట్ ఫాలో అయితే ఇలానే ఉంటుంది, బట్ రిజల్ట్ బాగుంటుంది కదా, హెల్తీగా మనం గెయిన్ అవ్వచ్చు. అందుకోసం ఫైనల్గా ఆలు పరాటా అయితే వేసాను అనమాట. బాగానే ఉందన్నారు మా ఆయన అయితే. ఇది బాగా నచ్చింది అన్నారు, బాగా తిన్నారనమాట. సో నేనైతే ఒకటే వేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మిల్క్ కూడా తాగాలి నేను, అందుకోసం. ఇంకా తినేసినాం అనమాట. నాని ఎలా ఉంది నాని ఫుడ్? సూపర్ అంట. మా ఆయన అంటారు అనమాట, ఈరోజు నువ్వు తిండికి 1 kg అని పెరుగుంటావే, చూసుకో తూకం వేసుకొని అని అంటారు. ఇంకా పాలు తాగాలన్నమాట. పాలు తెచ్చుకున్నాను, తాగేసి పడుకోవడమే. ఫుల్ ఉంది నాకైతే, మంచిగా నిద్ర వచ్చేస్తుంది రండి.
ఏంటి ఏంటి నువ్వు తాగుతావా? నీకు పాలు కాదు, పౌడర్ పాలు. తెల్లారి నుంచి ఇప్పటికి ఇవ్వలేదు పౌడర్ పాలు, ఇప్పుడు ఇస్తాను కదమ్మా. గిడ్గిల్ అయిపోయింది, నవ్వుతాను. సో ఇది అండి ఈరోజు వీడియో అనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ చెప్పమ్మా. నువ్వు బేడా? థ్యాంక్ యూ చెప్పు.